యెహోవా ఎదుట ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రార్థన చేసినప్పుడు ప్రతి ప్రార్థనలో ప్రతి సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఎవరు ఏ ప్రార్థన చేసినా ప్రార్థన ఆరంభించగానే వెంటనే ఏం చేయాలి? ఇప్పుడు ఒప్పుకోవాలి. మనమే పాపం చేశామండి, మేమే పాపం చేశాము అని అంటే కుదరదట్లా. ఒక దినము, ఒక రోజుకి ఎన్ని మాటలు, ఎన్ని క్రియలు, ఎన్ని ఊహలు, ఇట్లాగా ఎన్ని తలంపుల్లో ఏమొస్తా ఉంటాయి. ప్రతి విశ్వాసి దేవుని దగ్గర ఎవరీ ప్రేయర్ మస్ట్ అండ్ షుడ్ సరెండర్ అయ్యి దేవునికి లోబడి ఒప్పుకోవాలి. ఇక్కడ దావీదు అంటున్నాడు, దానియేలు అంటున్నాడు, నేను ఒప్పుకుంటున్నదేమనగా. ఆయన ఒప్పుకుంటా వచ్చినాడు. యెజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఒప్పుకోకుండా ప్రార్థన చేయకూడదు ఎప్పుడు కూడా. నేను పాపిని, క్రియలు, తలంపులు, మాటల్లో ఎన్నో తప్పిపోయా, నన్ను క్షమించు అని అడగాల. చూడండి ఆ మాట, యెజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు. యెజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు. ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేయ. ఎవరు? మనలాగా బోధించేవాడు శాస్త్రి. ఈయన చూడు ఇంకెంత గొప్పవాడు. మందిరంలో కూడా వెళ్ళడానికి ధైర్యం లేదంట. మందిరంలో నీకు వెళ్ళడానికి కూడా ఏడన్నాడు. ఇప్పుడు మందిరం బయట ఉండి మందిరానికి ఎదురుగా నిలబడి మోకరించాం. ఏం చేస్తారు? మంచిది అన్నమాట. ఏడ్చుచు మందిరానికి, దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు. ఎదుట ఈయనేమో దేవుని ఎదుట అంటాడు, ఆయనేమో మందిరం ఎదుట అంటాడు. ఈయన ఎంత గొప్పవాడో చూడండి. అంటే అర్థం ఏంటి? అయ్యో, నీ మందిరంలో ప్రవేశించడానికి కూడా నీ ఏపిని కాదు. చాలా మందికి అలకన, అర్థమైందండి? చాలా మందికి అలకన. కానీ ఈయన చూడు అనుభవం, హెచ్చరాను. నేను దేవుని మందిరం ఎదుట నిలబడి అంటే నిలబడ్డాడు. మందిరం బయట నిలబడి ప్రార్థన చేస్తాను. మందిరం బయట నిలబడిన దేవుని శక్తి ఎంత ఉందో చూడు. క్షమించే గొప్ప మందిరం ఎదుట ఆవరణాలు చూసిన చూడండి, ఆ ఆవరణాల వైపు చూసిన, ఆవరణాలు తొక్కిన ఎంత శక్తి ఉంది మందిరానికి కూడా. ఎంత ఎంత చూడండి. అందుకనే సొలొమోను ప్రార్థన చేసినప్పుడు ఏం చేసినాడంటే, వారు నీ మందిరం వైపు చూసి ఒప్పుకొని ప్రార్థించినప్పుడు మందిరానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ దానియేలు ఒప్పుకుంటూ ఏం చేసినాడు? ఏ రాత్రి ఏ పగలు మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా ఫస్ట్ నువ్వు ఒప్పుకుంటూనే ఉండాలి. భార్య భర్త మీరు ఆ దినం ముగిస్తున్నావా? ఆ దినమంతా ఎక్కడ పొరపాటు చేసాము, పనుల కాడలో, ఇంట్లో భార్యను ఏదైనా మాట తప్పిపోవడము, చేయడము, తప్పు చేస్తూ వచ్చాను అనాలా? తప్పు చేశానేమో నువ్వే చూసుకో, జ్ఞాపకం చేసుకో. అర్థమైందా? కాదు, అయ్యేది కుదరదు అట్లాగా. ఆ లాజిక్ ఉపయోగించకూడదు. ఎక్కడన్నా తప్పిపోయానేమో, తప్పిపోయినాను, దయతో క్షమించు అని అడగాలి. అర్థమైందాక అది ప్రార్థన లైన్ అనుభవం. చాలా మంది తెలివిగా చేస్తూ ఉంటారు. ఎక్కడన్నా తప్పిపోయింటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. తప్పిపోయింది మనకే తెలుసు కాబట్టి తప్పిపోయినాను ప్రభు అని చెప్పాలి. ఉన్నదొక్కడ చెప్పారు దేవుడి కాడ. అర్థమైందా? తప్పిపోయింది వస్తానా ఏమో చెప్పలేమనా అన్నట్టు దేవునికి అనకూడదు. ఏం చేయకూడదు? కాబట్టి ఒప్పుకున్నది ఏమనగా ఆయన ఏం చేస్తూ వచ్చినాడు ఇప్పుడు. దయచేసి చూడండి అన్నమాట, చదువుదాం. ఒప్పుకున్నది ఏమనగా, ప్రభా 4వ వచనం, ప్రభా మహాత్యము కలిగిన భీకరుడు అయిన దేవ, నీ ఆజ్ఞలు అనుసరించి నడుచుకుని వారి నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయవాడా. కాబట్టి ఈ వచనాలన్నింటిలో చూడండి 7వ వచనం ఒక మాట చెప్తారు, చదువుదాం. ప్రభా నీవే నీతిమంతుడు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారం, మేము నీ మీద తిరుగుబాటు చేసిన వారు. అంటే వాటిని ఒప్పుకోవాలా. రెండోది ఏం చేయాలా? ప్రభుని గణపరచాలి. వెంటనే ఆనుంచే ప్రభు నా పాపను క్షమించినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. అది గణపరచడం అంటే. నువ్వు నీతిమంతుడు, గొప్ప దేవుడు, మహారక్షకుడు, నాకు రక్షణ ఇచ్చిన దేవుడు, నా కుటుంబాన్ని రక్షించిన దేవుడు, నాకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, వందనాలు. ఆ తర్వాత ప్రార్థన. ఏ అంశాలు ఉన్నాయి? ఎవరి కోసం ప్రార్థన చేస్తా ఉన్నావు? ఏం చేస్తా ఉన్నావు? నువ్వు ప్రార్థన చేసే సమయం అంతా కూడా. అందుకని ఇప్పుడు రండి, నేను ముగిస్తున్నాను. ఇప్పుడు 18వ వచనం, 9వ వచనం. నీ గొప్ప కనికరమును బట్టి మేమేం చేస్తా ఉన్నాం? ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన
ప్రార్థన చేస్తూ ఉన్నాం, మా స్వనీతిని బట్టి ప్రార్థన